ఫ్రెండ్స్, ఆ ఊరి అడవి నేరేడు పండ్లకైతే వచ్చాము. కృప వాటితో జల్లి. ఏంది కృప, ఏం చేయబోతున్నావు? ఓయ్ దొంగ దొంగ దొంగ, మా తోటలో దొంగతనం చేస్తుంది నేరేడు పళ్ళు. ఆగో మరి అమ్మా, ఏమైతే చెప్ప పెట్టుకుంటూ వచ్చేసావు నేరేడు పండ్లకి. ఏం చేయబోతున్నావా? జామ్ చేస్తాను పిల్లలు తింటారని జామ్ చేద్దామని నేరేడు గారికి అసలు ఉంటే ఉండవు అని వచ్చాము. తిప్పలుగా రాలిపోండి కృప. చెట్టు మీద కన్నా చెట్టు కింద ఎక్కువ రాలున్నాయి. చూడండి ఎన్ని పండ్లు రాలిపోయాయో. ఎవరు కోసేవాళ్ళు లేక తెలియదు అనుకుంటా. ఈసారి ముందుగా వచ్చాయి. మామూలుగా సెప్టెంబర్ నెలలో వస్తాయి, సెప్టెంబర్లో వస్తాయి మనకి. అలాంటిది ఈసారి ముందుగా వచ్చేసి అందరితో పాటే ముందుగా వచ్చేసి కాయలు. కొన్ని కాయలు కోసేస్తున్నాను. యా అంటే జాముకు కదా, జాముకే కదా. అంటే మనకి ఈ కాయలు సరిపోవు, దీనికంటే పెద్ద సైజు కాయలు కోయాలి మనం. ఉంటాయి. ఓయమ్మ ఎన్ని చెట్లు లేవు, అడివి కదా ఇదంతా. అవును కదా, పెద్ద బకెట్. సరేలే, ఏముంది కృప, మా నూరు ఎప్పుడైనా వచ్చైనా కోసుకోవచ్చు. బకెట్ నిండా ఎత్తుకు ఏం చేస్తాము. చెట్టు కాయలు ఇగోండి, పండ్లు వారికి వావ్. అయ్యో అవి ఉన్నాయి చూడు సార్, పింక్ కలర్, అలాంటివి కూడా పోయి బాకు. ఓలీ పొండి నల్లగా ఉండేటివి మాత్రమే పోయి. సూపర్గా ఉండే. సరే పెద్ద కాయలు ఎత్తుకుతారా. ప్రతి చెట్టు నల్లగా ఉందండి కాయలతో. గుత్తులు గుత్తులుగా కృప. ఇంకా పచ్చికాయలు కూడా అలాగే ఉన్నాయి. ఒక్కొక్క చెట్టు ఇప్పుడిప్పుడే పిందలేస్తుంది, ఒక్కొక్క చెట్టు అయితే ఒకరోజు సైజు ఉన్నాయి చూడు. పెద్ద సైజు చిన్న కోయి బాగు, పెద్ద వారికి కోయి. మళ్ళీ తొక్కడానికి మనకి ఎక్కువ సమయం పడుతుంది, కుకింగ్ కదా. ఇదిగో అబ్బా, సరే నీ కృప. వావ్, టౌన్లో అమ్ముతుంటారు అంగడిల మీద పెట్టి, బండ్ల మీద పెట్టి. ఆ సైజు ఉన్నాయి. ఏంది, మా నూరులో డబ్బులు పెట్టి కొంటారా? ఒక 5 నిమిషాలు కేటాయిస్తే కావాల్సిన కాయలు వచ్చి కోసుకెళ్తారు, కానీ కొంటారా కృప? భలే దాని నువ్వా. చేతని పెట్లా ఆరోగ్యంగా ఉంటుంది, మంచిది అయిపోయినా. మనం ఊసేస్తాం. అవును, ఈ విత్తనాన్ని ఎండబెట్టి దంచి పొడి చేసుకుని పాలల్లో కలుపుకొని తాగితే షుగర్కి బాగా పనిచేస్తుందంట. అవును కదా. హ్యాండ్ పైకి కలిపి ఏ కాయలు ఏరి బాగుందా. అందుకే మీకు షుగర్లు గీగర్లు ఏముండవు. ఇంటికైతే వచ్చేసాము. అడవిలో మేము కోసిన పళ్ళు ఇవేనండి. ఇప్పుడు వీటిని నీట్గా కడుగుతాము. నీళ్ళు చూడు, కృష్ణాలు ఉన్నట్టుంది. ఇట్లనైతే నీట్గా కడిగాము. ఇప్పుడు ఈ పండ్ల నుంచి విత్తనం వేరు చేస్తాము.
పండ్ల నుంచి విత్తనం వేరు చేసిన తర్వాత ఇదిగో చూడండి ఇలా వచ్చింది మనకంట. మనకు కావాల్సింది ఇదేనండి. ఇప్పుడు దీన్ని పక్కన పెడతాను. పాకం బెల్లం అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ బెల్లంని మెత్తగా పొడిలాగా చేస్తాను. బెల్లంని మెత్తగా పొడిలాగా చేసేసాను. ఇప్పుడు ఈ బెల్లంని నీళ్ళల్లో వేసి కరిగిస్తాను. నీళ్లు పోస్తున్నా కొద్దిగా. దంచి పెట్టుకున్న బెల్లంని నీళ్ళల్లో వేస్తున్నా. నీళ్ళల్లో బెల్లం బాగా కలిసేలాగా కలుపుతున్నా. రెండో పొయ్యి మీద ముందుగా తొక్కల్చి పెట్టుకున్న కాయలనైతే పొయ్యి మీద పెడుతున్నా. కొద్దిగా నీళ్లు పోసి ఉడకేస్తున్నాను. కొంచెం పోసాను, ఒక అర గ్లాసు. బాగా ఉడుకుతుంది. అలాగే బెల్లం కూడా రెడీ అయిపోతూ ఉంది. నేరేడు పండు గుజ్జు బాగా ఉడికింది. ఇప్పుడు దించేస్తున్నా. బెల్లం నీళ్ళు కానీ బాగా ఉడికాయి. ఇప్పుడు స్టవ్ కానీ కట్ చేస్తున్నా. ఉడికించిన నేరేడుకాయ గుజ్జులో నుంచి రసాన్ని వేరు చేస్తున్నా. అయినా గుజ్జు వచ్చింది మళ్ళీ రెండోసారి. ఉడికించిన బెల్లం నీళ్ళుగానే రసంలో పోస్తున్నా. ఇదిగో బెల్లం నీళ్ళు ఉడికించిన తర్వాత బెల్లంలో ఉన్న డస్ట్ అంతా ఇలాగ వచ్చేసింది. ఏం లేదు కృప, ఏం లేదు. ఉన్నదైనా ఇట్లాగ వచ్చేస్తుంది. వడకట్టుకుంటే దీన్ని కానీ పక్కన పెట్టేస్తున్నా.
ఈ బెల్లం నీళ్ళు నేరేడు గుజ్జు నీళ్ళు కూడా బాగా చిక్కపడి బాగా గట్టిగా వచ్చేంత వరకు ఇలాగే బాగా కలిసేలాగా ఉడకబెడతాను. ఒక 10 నిమిషాలు అయితే అయ్యింది. ఇంకా చిక్కగా అవ్వాలి. కొంచెం చిక్కదనం పడిపోయింది. ఫస్ట్ అయితే కొంచెం నీళ్ళుగా ఉన్నా తర్వాత చిక్క పడిపోయింది. ఇంకా కొంచెం ఒక 5 నిమిషాలు ఇలాగే ఉడకనిస్తే ఇంకొంచెం గట్టి పడుతుంది. మొత్తానికైతే వచ్చేసింది పక్కానికి. కొంచెం పాకం దగ్గర పడిపోయింది. ఇప్పుడు మంటని ఆపేస్తున్నా. వావ్, స్మెల్ బాగుంది. స్వీట్ కదా, స్మెల్ బాగుంది. టేస్ట్ చూడ కొద్దిగా. జాము గోరువెచ్చగా వచ్చింది. ఇప్పుడు దీన్ని రొట్టెలకి అప్లై చేస్తాను. ఎలా ఉంది కృప? బాగుంది. పెట్టే అట్టే పెట్టేసి అన్ని బిగించుకుంటుంది. నేనైతే చేయలేను కృప ఈ విధంగా. ఏమైనా తెలివినిదా? పిల్లలు ఇష్టంగా తినబోతారు ఈరోజు. ఏది బాగా పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు. వాళ్ళకి సర్ప్రైజ్ గా అయితే తయారు చేసాము. తయారు చేయాల కొనుక్కొచ్చాం కదా మనం. అవును, ఏముందా క్రీమ్ తీసుకోరా. ఎలా ఉందా? బాగుంటుంది. మనం చేసల్లా ఏమంటారు, స్వీట్ అంగడిలో అమ్ముతారు కదా బేకరీ, అలా ఉందా? అందుకంటే బాగుందా? బాగుంది. ఇంకా బన్ను కానీ మనమే తయారు చేసి ఉంటే ఇంకా సూపర్గా ఉంటుంది. చెప్పండి మీ ఫ్రెండ్స్కి మా అమ్మోళ్ళు చేశారని. రేపు కొన్ని నుండి స్కూల్కి ఎత్తుకెళ్తారు. తింటా అదిలే, అవి ఉండి స్కూల్కి ఎత్తుకెళ్తారు. ఫ్రెండ్స్కి కూడా పెడతారు కట్ చేసి.
అబ్బా ఏంది కృప అంగట్లో స్వీట్ బేకరీలో లాగా అంతకన్నా బాగుంది. సూపర్గా ఉంది బాబోయ్. మరి స్వీట్ ఎక్కువైనట్టుంది. సరిపోయింది. ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేయండి, చాలా బాగుంది. సీజన్లో ఒకసారే దొరుకుతాయి నేరేడు పళ్ళు అనేటివి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోకి లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.